హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో దోశలను ఇంట్లోనే క్రిస్పీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కొలతలతోటి చేసుకున్నారంటే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకోసం ముందుగా 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. అందులోనే 1/2 గ్లాసు వరకు పచ్చిశనగపప్పును, 1/2 గ్లాసు వరకు మినపప్పును, 1 స్పూన్ వరకు మెంతులను తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అన్ని కొలతలతో తీసుకోవాలండి అన్నిటినీ. ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రానికి పర్ఫెక్ట్గా నానిపోతాయండి. నేను సాయంత్రం చూపిస్తున్నా చూడండి, బియ్యం నానిపోయాయి. ఇప్పుడు దోశలు క్రిస్పీగా రావటం కోసం నేను 1/4 గ్లాస్ వరకు అటుకులను తీసుకున్నానండి. ఇవి పల్చాటి అటుకులు తీసుకున్నారంటే త్వరగా నానుతాయి. ఒక 10 నిమిషాలు ఈ విధంగా వీటిని నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని ఈ బియ్యంలో వేసుకోవాలండి. ఈ అటుకులు వేసుకోవటం వల్ల దోశలు అనేవి కలరు కొద్దిగా రెడ్ కలర్గా వచ్చి క్రిస్పీగా వస్తాయండి. దోశలు చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ బియ్యాన్ని మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోకూడదు. ఎక్కువ పోసుకున్నారంటే ఈ దోశలు అనేవి కొద్దిగా మెత్తగా అవుతాయి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగే అన్ని బియ్యాన్ని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ అంతా నాననివ్వాలండి. నేను ఉదయానికి చూపిస్తున్నా చూడండి, పిండి అనేది ఎంత బాగా పొంగిందో. నేను సగం గిన్నెకి పిండి వేసి పెడితే ఇది ఎక్కువ వచ్చేసింది, బాగా పొంగిందండి చూడండి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండిని పైన కలుపుకోవాలండి. బాగా కలిపారంటే ఈ పిండి అనేది చూడండి, ఈ బబుల్స్ అన్నీ పోయి దోశలు క్రిస్పీగా రావండి. కాబట్టి ఈ విధంగా పైన కొద్దిగా కలుపుకొని దోశలు వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. ఈ విధంగా ఒక పెనం తీసుకొని దానిపైన నీళ్లు చల్లుకొని దోశలు వేసుకోవాలండి. నీళ్లు చల్లుకున్నా కానీ దోశలు బాగా వస్తాయి. ఇది మంటని సిమ్ములోనే పెట్టుకొని దోశ వేసుకోవాలండి. దీనిపైన నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చు. నేనైతే నెయ్యిని వేస్తున్నానండి. తర్వాత దీన్ని ఈ విధంగా సన్నటి మంట మీదే ఈ విధంగా కాల్చుకున్నారంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. చూశారు కదండి ఎంత బాగా వచ్చాయో, అచ్చం హోటల్లో లాగానే వచ్చాయి. ఈ విధంగానే అన్ని దోశలను వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మీరు ఈ విధంగానే ఇదే కొలతలతోటి దోశలు వేసుకోండి, పర్ఫెక్ట్గా అచ్చం హోటల్లో తిన్నట్లాగానే వస్తాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.